మీ టీచర్లు ఏం చేస్తున్నారండి? మేము రోజు స్కూల్‌కి టైంకి తీసుకొస్తున్నాం. టైంకి తీసుకెళ్తున్నాము. టైంకి ఫీజు కట్టేస్తున్నాము. అయినా కూడా మా పిల్లలకి మార్కులు తక్కువొస్తున్నాయి. అంటే మీరేం చేస్తున్నారు? మీరేం చెప్పట్లేదనమాట. అసలు మీరేం చెప్పట్లేదని కూడా బయట అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు చాలామంది అంటూ ఉంటారు పేరెంట్స్. అంతేకాకుండా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే మా ఇంట్లో మేము ఇలాంటి పనులు నేర్పించం. మీరే స్కూల్‌లో ఏదో నేర్పిస్తున్నారు అని కూడా అంటూ ఉంటారు. యాక్చువల్లీ ఏ స్కూల్ కూడా తప్పు చేయమని నేర్పించదండి. తల్లిదండ్రులు ఎలా తప్పు చేయమని ప్రోత్సహించరో స్కూల్స్ కానీ టీచర్స్ కానీ తప్పు చేయమని ఎవరు ప్రోత్సహించరు. లేదా సరిగ్గా చదువుకోవద్దని కూడా ఎవరు చెప్పరు. కాకపోతే ఏంటంటే వాళ్ళ అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ని బట్టి లేదా వాళ్ళ స్టాండర్డ్ని బట్టి వాళ్ళకి మార్కులు వస్తూ ఉంటాయి. ఇంప్రూవ్ చేయడానికే ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కళ్ళు. అయితే తప్పు చేసేటప్పుడు ఏంటంటే సహవాస దోషం, కొన్నిసార్లు ఫ్రెండ్స్ వల్ల కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పు చేస్తూ ఉంటారు. సో దాన్ని దారిలో పెట్టడానికి చాలా ఇంపార్టెంట్గా టీచర్స్ ఫాలో అయ్యేది ఏంటి అంటే వాళ్ళు తిట్టో కొట్టో చెప్పడానికి ప్రయత్నిస్తారు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో తిట్టినా కొట్టినా పేరెంట్స్ వెళ్ళి అడుగుతున్నారు కాబట్టి అది కూడా మానేస్తున్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే నేను ఈరోజు మెయిన్ హైలైట్ చేయాలనుకుంటుంది, స్కూల్స్లో మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ ఖచ్చితంగా మాతృదేవోభవ పితృదేవోభవ అని తల్లిదండ్రుల్ని దైవంతో సమానంగా చూడాలని, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని, వాళ్ళు పడుతున్న కష్టం ఎంతో కష్టపడి ఎంతెంతో ఫీజులు కట్టి ఇక్కడ చదివిస్తున్నారా, మీరు బాగా చదువుకోండి, వాళ్ళు గర్వపడే విధంగా మీ పర్ఫార్మెన్స్ ఉండాలి అని నేర్పిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంట్లో తల్లిదండ్రులు కూడా నాన్న మీ టీచర్స్ ఎంతో కష్టపడి మీకు చదువు చెప్తున్నారు, వాళ్ళు ఎంతో ఎనర్జీని పెట్టి మీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేయడానికి కానీ వాళ్ళు పాఠాలు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి కానీ ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, ఏమైనా డౌట్ ఉంటే చక్కగా మర్యాదగా వెళ్ళి అడగండి అనే విషయాన్ని ఎంతమంది పేరెంట్స్ మీ ఇంట్లో చెప్తున్నారండి? ఆచార్య దేవోభవ, గురువు దైవంతో సమానం అని స్కూల్లో నేర్పించడమే కాదు, ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పాలి. అలా చెప్పడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే టీచర్కి తెలియకుండా పేరెంట్కి తెలియకుండా టీచర్కి అబద్ధాలు చెప్పే పిల్లలు తగ్గుతారు. అంటే పిల్లలు అబద్ధాలు చెప్పడం తగ్గుతుంది. రెండోది, పేరెంట్స్ని టీచర్స్ హైలైట్ చేస్తున్నట్టు టీచర్స్ని పేరెంట్స్ హైలైట్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలకి రెండు వైపులా పెద్దవాళ్ళని గౌరవించాలని అర్థమవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో మనం ఏ గేమ్ ఆడలేమని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్. ఏమైనా నీకు మార్కులు తక్కువ వచ్చాయంటే మా టీచర్ సరిగ్గా చెప్పలేదంటారు. ఏరా నాన్న నీకు మార్కులు సరిగ్గా రావట్లేదని టీచర్ అడిగితే మా ఇంట్లో నాకు అంత హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరండి అంటారు. లేదా మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, మా మమ్మీ వాళ్ళు దాంట్లో బిజీగా ఉన్నారు అని అంటారు. సో ఇలాంటివేవి చేయకుండా పేరెంట్స్ టీచర్స్ ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ అండర్స్టాండింగ్లో ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కూడా మంచి దారిలో ఉంటారు. ఇంకో మెయిన్ విషయం, మేమిచ్చే ఫీజులతోనే కదా వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు సరిగ్గా చెప్పరు అని అనుకుంటే ఓన్లీ జీతం తీసుకొని చెప్పేదైతే పాఠాలు చెప్పి వదిలేయచ్చు, కానీ వాళ్ళు మంచి చెడు కూడా నేర్పిస్తారు. సో దయచేసి పేరెంట్స్ టీచర్స్ని, టీచర్స్ పేరెంట్స్ని రెస్పెక్ట్